2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జన. అంటే జ్యేష్ఠ గౌరిని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడం, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడం, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఇది ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది.